హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి. ఎన్నిసార్లు వచ్చినా బోరు కొట్టుకోకుండా ఉన్న స్టోర్ ఏదైనా ఉంది అంటే అదేనండి ఆగ్రోమిక్ ఇండస్ట్రీ అనమాట. సో నేనైతే యూనిట్ 2లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళానండి. ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి క్రోకరీస్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ మీకైతే చూపించేస్తాను. ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట, స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈ సెక్షన్లో అయితే సెరామిక్ గ్లాస్, మట్టి కుండలు, డిన్నర్ సెట్స్, అలాగే కప్పులు అయితే డిఫరెంట్గా ఉన్నాయండి. క్వాలిటీని బట్టి ఉన్నాయన్నమాట. మనకి ప్రైస్ ఎక్కువగా ఉన్న బెస్ట్ క్వాలిటీలో అయితే ఉన్నాయండి. ఇవి మనం ఎక్కడా చూడని డిజైన్ అయితే ఉంటుందండి. రెగ్యులర్గా డిజైన్తో పోలిస్తే చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సిరామిక్ గ్లాస్ ఐటమ్స్లో డిన్నర్ సెట్స్, అలాగే డైనింగ్ టేబుల్ మీదకి మనం కొత్తగా లుక్కులు మార్చుకుంటూ ఉండాలి అంటే డిఫరెంట్ ఐటమ్స్ అయితే మనకి ఎక్కడైతే దొరుకుతాయండి. సిరామిక్ బౌల్స్ అయితే మనం ఒక్కొక్క బౌల్ తీసుకొని మనం డిన్నర్ సెట్ లాగైనా డిజైన్ చేసుకోవచ్చు. మనకి ఏమి నచ్చితే అవైతే సింగిల్గా అయినా మనం సపరేట్గా డిజైన్ లాగా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి కాఫీ కప్స్ డిఫరెంట్గా అయితే ఉన్నాయండి. చాలా రకాల టీ కప్స్ అయితే ఉన్నాయన్నమాట. కొత్త డిన్నర్ సెట్స్, అలాగే కొత్తగా డిజైన్స్ అయితే వచ్చాయండి. మనం బయట ఎక్కడా చూడని డిజైన్ అయితే ఇక్కడ ఉందండి. ప్రైస్ విషయంకి వస్తే పక్కన పెడితే క్వాలిటీ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సిరామిక్ విషయానికి వస్తే ద బెస్ట్ క్వాలిటీ అనే నేను చెప్తానండి. ఈ బౌల్స్ చూసారా, చాలా బాగున్నాయి కదండి. మనం ఏదైనా ఐస్ క్రీమ్ తినాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి బౌల్స్లో తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఈ సెక్షన్లో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ సెట్ అండి. ఇది మనం గిఫ్ట్గా ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నా కూడా చాలా రిచ్గా అనిపిస్తుందండి. చాలా బాగుంది కదా. దీని ప్రైస్ వచ్చేసి ఒక 500 ఎలా ఉంది, అరౌండ్ అలా ఉందన్నమాట. ఇంకా మనం అయితే వెళ్ళి చూద్దాము. చూడండి, ఈ స్టాక్ వచ్చేసి న్యూ స్టాక్ అండి, ఈ రోజే వచ్చిందంట. ఇప్పుడు ఇవేంటంటే మనం ఏదైనా పికిల్స్ పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా సర్వ్ చేసుకోవడానికి కానీ మనకైతే చాలా డిఫరెంట్ లుక్తో అయితే వచ్చిందండి. చాలా బాగుంది. ఓలా అంట కంపెనీ. చూడండి, చాలా బాగుందన్నమాట. బెస్ట్ క్వాలిటీ అండి. ఇదైతే చాలా రిచ్గా అనిపిస్తుంది. మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే డైనింగ్ టేబుల్కి అందం వచ్చేస్తుందండి. ఇది కూడా ఓలా కంపెనీదండి. ఇది కూడా ఇప్పుడే ఈరోజే వచ్చాయంటండి, మార్నింగ్ వచ్చేసాయంటండి. ఇవన్నీ కొత్త న్యూ కలెక్షన్ అనమాట ఇదంతా. కప్పులు అయితే ఎన్ని రకాల కప్పులు ఉన్నాయంటే అన్ని రకాల కప్పులు అయితే ఉన్నాయండి. ద బెస్ట్ క్వాలిటీ అండి ఇదంతా. డిన్నర్ సెట్స్. ఇక్కడ సిస్టర్ ఏం చేసిందంటే, నేను వీడియో తీస్తున్నాను, సడన్గా అది పడేశారండి. నేను అది పగిలిపోయిందేమోనని భయపడ్డాను అనమాట. కానీ అది పగలలేదండి. అది మనం ఎక్కడ వేసి పగలగొట్టినా కూడా పగలదంటండి. అది అంత బాగుంది ఆ క్వాలిటీ అయితే. ఇదంతా ఫారెన్ క్వాలిటీ అండి, యుఎస్ బ్రాండ్ అనమాట. మనకి చాలా డిన్నర్ సెట్లు అయితే రకరకాల డిన్నర్ సెట్లు అయితే ఉన్నాయండి. ఇవన్నీ యుఎస్ బ్రాండ్స్ అండి. ఇవి చాలా బాగున్నాయి. అలాగే మనకి ఇంకా డిన్నర్ సెట్లోనే రకరకాల డిన్నర్ సెట్లు అయితే ఉన్నాయండి. మామూలు డిన్నర్ సెట్లు ఉన్నాయి, అలాగే మనకి కంపెనీ డిన్నర్ సెట్లు కూడా ఉన్నాయండి. ఇంకా మనం ముందుకెళ్దాము. చూడండి, ఇవన్నీ మనకి సర్వింగ్ బౌల్స్ అండి. డైనింగ్ టేబుల్ మీదకి చాలా బెస్ట్ క్వాలిటీ అండి. ఇవి వచ్చేసి ఏంటంటే మనకి శ్రీలంక బ్రాండ్ అండి. ఇవి చాలా బెస్ట్ బ్రాండ్ అంట. ఇవి అక్కడ ఉన్న వాటిలో ద బెస్ట్ క్వాలిటీ అంటండి. ఇది వచ్చేసి దీని స్పెషల్ ఏంటంటే మనకి పై లేయర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్లో ఉంటాయండి, అలాగే సిల్వర్లో కూడా ఉంటాయన్నమాట ఈ బ్రాండ్.
నేను చూపిస్తాను చూడండి. ఇదే గోల్డ్, ఇది ఎప్పటికీ అలాగే ఉంటుందంటండి. ఆ గోల్డ్ పెయింట్ అనేది పోదంట. సిల్వరు అలాగే మనకి గోల్డ్ పెయింట్ అయితే వస్తుంది. చూడండి మనకి డిన్నర్ సెట్లు అనమాట అవన్నీ. డైనింగ్ టేబుల్ మీదకైతే ద బెస్ట్, అసలు క్వాలిటీ వైజ్గా చూస్తే ఎక్సలెంట్ అనమాట. అందులోనే మనకి కప్స్ కూడా ఇచ్చారనమాట. డిన్నర్ సెట్కి ఆల్ మొత్తం వచ్చేస్తాయండి. మనకి ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. మరి మంచి క్వాలిటీ కావాలంటే ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. సో ఇవైతే చూడండి నేను చూపిస్తున్నాను కదా, గోల్డ్ ప్లేట్కి గోల్డ్ వచ్చిందండి బోర్డర్లో. చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ చూస్తే ఎక్సలెంట్గా ఉందండి. చాలా చాలా బాగుంది. ఇదిగోండి చూడండి సిల్వర్లో వచ్చేసింది అనమాట. చూస్తున్నారు కదా. ఇంకా మనం చూద్దాము. ఇవి వచ్చేసి మామూలు బ్రాండ్ అండి, మనం రెగ్యులర్ బ్రాండ్ అనమాట. వీటికి కూడా గోల్డ్ ఫినిషింగే వచ్చింది. చూడండి ఇవి కొంచెం ప్రైస్ తక్కువగానే ఉన్నాయండి, మరి ఎక్కువగా అయితే లేవండి. ప్రైస్ చాలా రీజనబుల్గానే ఉన్నాయన్నమాట. ద బెస్ట్ క్వాలిటీ అయితే నేను చెప్తానండి. చాలా బాగుంది. ఎక్కడా చూడని డిజైన్స్ అయితే మనకి ఈ ఫ్లోర్లో అయితే మనకు కనిపిస్తాయి అన్నమాట. ఈ సెక్షన్లో కప్స్ అయితే ఎన్ని రకాల కప్స్ ఉన్నాయండి, అన్ని రకాల కప్స్ ఉన్నాయి. సర్వింగ్ బౌల్స్. ఇది మనకి ప్రైస్ ఎంత పడుతుందండి? ప్రైస్ అంటేవా 6050 రూపీస్. అవును, ఆఫర్ ఏం లేదు. ఆల్రెడీ ఆఫర్ డిస్కౌంట్. అవును, ఆఫర్ డిస్కౌంటేనా? ఓకే ఓకే. ఇవన్నీ అవేనా? ఒకసారి చూపించండి. ప్యాన్ కడాయి, కడాయి 7935. 7935. ఇది యుఎస్ బ్రాండ్. యుఎస్ఏ బ్రాండ్. కొరెల్ బాగుంటుందండి. ఇది చాలా మంచి బ్రాండ్. ఒకసారి వాడితే మళ్ళీ మనము దీనికి యుఎస్ బ్రాండ్ అంటండి, కొరల్ బ్రాండ్ అంట. అవన్నీ సెట్ వైజ్గా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి క్వాలిటీ. ఇంకా అలా ముందుకు వెళ్తుంటే ఇంకా డిన్నర్ సెట్లు అయితే ఉన్నాయన్నమాట. చూద్దాము. రకరకాల డిన్నర్ సెట్లు డిజైన్స్గా ఉన్నాయండి. చాలా చాలా డిజైన్లు అయితే ఉన్నాయన్నమాట. మనం డైనింగ్ టేబుల్ని, కిచెన్ని చాలా డెకరేటివ్గా చేసుకోవాలి అంటే ఆగ్రోమిక్ ఇండస్ట్రీకి అయితే వచ్చేసేయండి. ఇక్కడ రాగి బిందెలండి. ఇవి చాలా బాగున్నాయి. ఇవి చూడండి, ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది అనమాట. 3000 ఉంది, 4000 ఉంది, అలాగా ప్రైజెస్ అయితే ఉన్నాయండి. ఇవి చెక్కతో తయారు చేసిన ట్రేలు అండి. అలాగే రాగి గ్లాసులు అవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ మనకి ట్రేలకు సంబంధించింది అనమాట ఈ సెక్షన్ అయితే. ఎన్ని చిన్న సైజ్ దగ్గర నుండి పెద్ద సైజ్ వరకు ట్రేలు ఉన్నాయండి. అలాగే ప్రైస్ కూడా చిన్న సైజుకి అయితే ఒకలా ఉంది, పెద్ద సైజుకి అయితే ఒకలా ఉందండి. సో ఫ్రెండ్స్ 100 రూపీస్ ట్రే కూడా ఉన్నాయండి ఇక్కడ. అంటే చిన్న ట్రే వచ్చేసిద్ది అనమాట. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే రాగి ప్లేట్లు ఇవన్నీ అయితే ఉన్నాయండి. ఇక్కడైతే మనకి రాగి ఇత్తడి అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ప్లేట్లో సెట్ వైజ్గా ఇస్తారు. అలాగే సింగిల్ ప్లేట్లు ఉన్నాయి, సింగిల్ గ్లాసు ఉన్నాయి. చాలా చాలా బెస్ట్ క్వాలిటీ అండి. నాకు ఒక కోరిక అనమాట. మా అత్తయ్య మామయ్యకి మా అమ్మగారికి ఇలాగా ప్లేట్లో పెట్టి ఈ ప్లేట్లు కొని ఇవ్వాలని. ఎప్పుడైనా నేను సరే అదైతే నెరవేర్చుకుంటాను. ఆ ప్లేట్లు కొని చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగానే అనిపించిందండి. సో అలాగా నేను అవన్నీ చూసిన తర్వాత గ్లాస్ చూడండి ఎంత బాగుందో కదా. ఈ గ్లాస్ చూస్తున్నారా? సో నేను ఇంకా చూపిస్తాను చూడండి. సర్వింగ్ బౌల్స్ కూడా ఉన్నాయి. మనం ఏదైనా ఆ బౌల్లో వేసి పెట్టుకోవడానికి ఎంత క్వాలిటీగా ఉన్నాయంటే చూడండి. ద బెస్ట్ క్వాలిటీ అండి. నేనైతే చెప్తున్నాను కదా. ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఉంది. మరి ప్రైస్ బ్రాస్ దాంట్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ. సో ఫ్రెండ్స్ ఇవైతే జగ్గులు అనమాట. కొంచెం ముందుకెళ్ళాను. ఇక్కడ వచ్చేసి మనకి బాటిల్స్ అండి. ఈ బాటిల్ కూడా కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం సామాను పెట్టుకునే అయితే ఉన్నాయండి. మనం సామాను వాష్ చేసిన తర్వాత వీటిలో పెట్టుకుంటారు కదా. ఇవి క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉందండి. చాలా బాగుంది. బయట నేను అడిగితే చాలా కాస్ట్ చెప్పారు. ఇక్కడ కాస్ట్ డిఫరెంట్గా ఉంది. బయట కాస్ట్ ఇక్కడ కాస్ట్ అయితే డిఫరెంట్గా అయితే ఉందండి.
సో ఇవి చూడండి, మనం ఆనియన్స్ కానీ లేకపోతే ఇంకేదైనా వెజిటేబుల్స్ కానీ పెట్టి మనం డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చండి. అంత బాగున్నాయన్నమాట. ఇంకా కొంచెం ముందుకెళ్ళాను, అవన్నీ మనకి స్టాండ్స్ వచ్చేసాయండి. సామాను పెట్టుకునే స్టాండ్స్, అలాగే మనం ఏదైనా కుండ పెట్టుకునే స్టాండ్, వాటర్ బౌల్స్ పెడతాం కదా అవి, అలాగే మనకి స్టీల్లో మనకి స్టెప్స్ వైజ్గా ఉన్నవి. అలా కొంచెం ముందుకెళ్తే మనం బియ్యం డ్రమ్స్ అయితే ఉన్నాయండి. బియ్యం డ్రమ్స్లో అయితే రకరకాల డ్రమ్స్ అయితే ఉన్నాయండి. కానీ ఐలో చూసుకుంటేనేమో 1500 మినిమమ్, లోలో చూసుకుంటేనేమో 500, లేకపోతే 800, లేకపోతే 600 అలా ఉన్నాయండి. ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. మనకి ఎక్కువ పెద్దది కావాలన్నా ఉన్నాయి, స్మాల్ కావాలన్నా ఉన్నాయి. అంటే 3 కేజీలు బట్టేవి ఉన్నాయి, 2 కేజీలు బట్టేవి ఉన్నాయండి. బియ్యం స్టోరేజ్ బాక్సులు అనమాట ఇవన్నీ. మనం అచ్చం తెలుగులో చెప్పాలంటే బియ్యం డ్రమ్స్ అండి ఇవన్నీ. ఇంకా కొంచెం అటు పక్కకి వెళ్తే మనకి స్టాండ్లు కూడా ఉన్నాయన్నమాట. ఆ బ్రదర్ చెప్తున్నారు, అగో బిగ్ సైజ్ అయితే అలా ఉంటాయండి అని చెప్తున్నాడు అనమాట. బిగ్ సైజ్కి ఒక ప్రైజ్ ఉంటుంది, మనకి సైజుని బట్టి ప్రైజ్ అయితే మారుతూ ఉంటుందండి. ఇక్కడ ఓల్డ్ మన అమ్మమ్మలు వాళ్ళ దగ్గర చూసిన బియ్యం డ్రమ్లు అండి ఇవన్నీ. ఎప్పుడు మన వాళ్ళందరూ, మా నాయనమ్మ, మా అమ్మమ్మ వీళ్ళైతే బియ్యం డ్రమ్లోనే దాచిపెట్టే వాళ్ళండి డబ్బులైతే. నాకు అవి చూడంగానే నాకు అవి అయితే గుర్తొచ్చేసాయన్నమాట. ఇవన్నీ స్టాండ్స్ అండి, ఉల్లిపాయలు వేసుకోవచ్చు, అలాగే బంగాళాదుంప. ఇంకా నేను వేరే సెక్షన్కి అయితే వచ్చేసానండి. ఇక్కడ ఈ సెక్షన్లో వచ్చేసి బ్రాసా ఐటమ్స్ అండ్ సిల్వర్, జర్మన్ సిల్వర్ అయితే ఉంటుందండి. పూజ ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. అవన్నీ మీకు చూపించేస్తాను. ఎంట్రన్స్లో వెళ్ళంగానే నాకైతే గాడ్వి ఎడల్స్ అయితే ఉన్నాయండి. ముఖ్యంగా ఈ సెక్షన్లో అయితే పూజ ఐటమ్స్ చాలా చాలా కలెక్షన్ అయితే ఉందండి. చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు విగ్రహాలు, అలాగే పూజ మందిరాలు, పూజా పీటలు అయితే రకరకాల ఐటమ్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయండి. అవన్నీ మీకైతే చూపించేస్తాను. వెంకటేశ్వర స్వామిది అనమాట ఇది. చాలా చాలా బాగుంది కదా, క్వాలిటీ కూడా అంత బ్రాసా అండి, అంత చాలా బెస్ట్ క్వాలిటీ అండి. ఇదంతా మనకి బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారండి. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయండి. అంటే సైజుని బట్టి మనకి ప్రైజ్ అయితే మారుతుందండి. చూస్తున్నారు కదండి, విగ్రహాలు సైజుని బట్టి అయితే మనకి ప్రైజ్ మారుతుంది. చాలా బెస్ట్ క్వాలిటీ అండి. ఇక్కడ వచ్చేసి మనకి సిల్వర్ అండి, జర్మన్ సిల్వర్ అనమాట. బౌల్ విత్ స్పూన్ అండి. ఇది వచ్చేసి మనకి 125కే వస్తుందండి. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా యూజ్ అవుతాయండి. చాలా చాలా బాగున్నాయి అన్నమాట. అంటే చిన్నపిల్లలకి అన్నం ప్రశ్న ముట్టించేటప్పుడు ఉపయోగపడతాయండి అవి అయితే. ఇది చూడండి, పెద్ద బేషన్ టైప్లో ప్లేట్ అండి. ఇది మనకి సిల్వర్ ఐటమ్ అనమాట, జర్మన్ సిల్వర్. ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్గానే ఉన్నాయండి. చాలా బాగున్నాయి అన్నమాట. యూనిక్ కలెక్షన్ అయితే ఉందండి ఇక్కడ. జర్మన్ సిల్వర్ అయితే అసలు ఎక్సలెంట్ అండి, ఇంకా నేను చెప్పనక్కర్లేదు. ఇది వచ్చేసి మనకి సెట్ అండి, మొత్తం 4 బౌల్స్, 2 గ్లాసులు, అలాగా జర్మన్ సిల్వర్లో ఇదంతా సెట్ అండి. ఇది చిన్న సెట్ ఉంది, పెద్ద సెట్ ఉంది, అలాగే మిడిల్ సెట్ ఉంది, చిన్నపిల్లల సెట్ కూడా ఉన్నాయండి. ఇదైతే చిన్నపిల్లలకి అందరూ గ్లాస్ అండి. ఇది చాలా బాగుంది కదా, పిల్లలకు వాటర్ పోసిస్తారు కదా అదండి. ఇంకా వచ్చేసి ఇక్కడ జర్మన్ సిల్వర్లోనే ప్లేట్లు, బౌల్స్ అవన్నీ ఉన్నాయండి. ఇక్కడ చూడండి మనకి కలశాలు ఉన్నాయి, చూసారా, చిన్న చిన్న గ్లాసులు అవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ వచ్చేసి మనం రెస్టారెంట్లో చూస్తామండి ఈ బౌల్స్ని, చూసారా, రాగి బౌల్స్ అండి, చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉన్నాయన్నమాట. రాగి బాటిల్ ఉన్నాయి, బౌల్స్ ఉన్నాయి, కప్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. చూడండి 1 by 1 అయితే మీకు చూపించేస్తాను. ఇంకా మనం కొంచెం ముందుకెళ్తే ఏమున్నాయో చూపిస్తాను. ఇది కలశం అండి. ఇది చాలా బాగుంది, వెయిట్ ఉంది, ప్రైస్ కూడా రీజనబుల్గా ఉందన్నమాట. నాకు బాగా నచ్చింది ఇదైతే. దీని కాస్ట్ వచ్చేసి 370 ఉందండి. చాలా బాగుంది, రీజనబుల్లే అనిపించింది నాకు ప్రైస్ అయితే. మరి జర్మన్ సిల్వర్ కదండి,
కొంచెం కాస్ట్ ఉంటుంది. చాలా బాగుంది చూడండి. క్వాలిటీ చూసారా, చాలా బాగుంది క్వాలిటీ, ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట. ఇంకా మనం కొంచెం ముందుకైతే వెళ్దాము. చాలా బాగుంది, యూనిక్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఆగ్రోమిక్ ఇండస్ట్రీలో అయితే. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్దాం. ఇవి వచ్చేసి కుంకుమ భరణులు అండి. ఇవి నాకు తెలిసి 100 రూపీస్ నుండే ఉన్నాయండి. ఇవైతే జర్మన్ సిల్వర్లో మనం గిఫ్ట్స్గా ఇవ్వచ్చు, మనం కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయి. అలాగే రాగి గ్లాసెస్ ఉన్నాయి, అలాగే చెంబులు ఉన్నాయి. చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. రాగి బాటిల్స్ ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకెళ్తే యూనిక్ ఐటమ్సే ఉన్నాయండి మొత్తం అయితే. ఇంకా నేను ముందుకెళ్తాను చూడండి. అక్కడైతే క్రౌడ్ అయితే చాలా ఉందండి. అసలు ఎంత క్రౌడ్ ఉందంటే, పూజకి ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, అలాగే ఫంక్షన్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి అందరూ చక్కగా వచ్చి ఒకే చోట మనకి అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయంటే చాలా బెస్ట్ కదా. ఇంకా నేను ఇక్కడికి వచ్చేసానండి పీటల దగ్గరికి అయితే. పూజ ఐటమ్స్ చాలా కలెక్షన్ అయితే ఇక్కడ ఉందండి. చిన్న విగ్రహాలు ఉన్నాయి, అలాగే పెళ్లి పీటలు కూడా ఉన్నాయండి. అదే పీటలు పూజలు చేయడానికి ఉపయోగిస్తారు కదండి. సో ఇవి ఏంటంటే సైజుని బట్టి ప్రైజ్ ఉన్నాయండి. 39 రూపీస్ నుండి స్టార్టింగ్ ఉన్నాయండి. చెంబులు చూసారా, ఇవన్నీ మనకి పూజకు ఉపయోగిస్తారనమాట. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సిల్వర్ పీటలు ఉన్నాయి, అలాగే గోల్డ్ ఫినిషింగ్ ఉన్న పీటలు ఉన్నాయి. మనం మందిరం కడతారు కదండి, ఆ మందిరానికి డెకరేషన్కి గుమ్మాలకి కట్టే డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. పూజకి సంబంధించిన ప్రతి చిన్న వస్తువు కూడా మనకి ఈ సెక్షన్లో దొరుకుతాయన్నమాట. మనం వేరే చోటకి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ జర్మన్ సిల్వర్ వచ్చేసి ఇక్కడ ఇవి ఏంటంటే మనకి రకరకాల కప్పులు, అలాగే బౌల్స్, చాలా డిజైన్ వేరుగా ఉన్నాయండి. ఇవన్నీ ప్లేట్లు వచ్చేసాయి చూడండి. ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్కి ఇస్తే చాలా బాగుంటాయి కదా. జర్మన్ సిల్వర్ అండి, కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట. ఇవి మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు కదండి, అవన్నమాట. ఇవన్నీ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఒకే దగ్గర ఉన్నాయన్నమాట. ఇవి చూడండి, మనం ఫ్లవర్స్ వేసి మనం పాదాలు కడుగుతారు కదండి, అలా వాటికైతే ఉపయోగిస్తారండి. అల్లుడికి పాదాలు కడుగుతారు కదండి. సో ఫ్రెండ్స్, ఇంకా దేనికైనా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ పూజకి సంబంధించినవి అనమాట. అలాగే జర్మన్ సిల్వర్కి సంబంధించినవి, బ్రాసా ఐటమ్స్, పూజ ఐటమ్స్, విగ్రహాలు, ఇవన్నీ మనకి ఈ సెక్షన్లోనే దొరుకుతాయండి. ద బెస్ట్ క్వాలిటీ అండి. ఇది చూడండి, ఇదైతే చాలా బాగుందనమాట. నాకు చాలా బాగా నచ్చింది. వెయిట్ కూడా చాలా ఉందండి. గోల్డ్ కోటింగ్ వచ్చేసింది అనమాట. ఇవి చూడండి, ఇవన్నీ మనకి జర్మన్ సిల్వర్లోనే ఉంటున్నాయండి. ఇవన్నీ కొంచెం దగ్గరగా పెట్టి తీయలేదన్నమాట వీడియో చూడండి. ఇంకా మనం ముందుకెళ్తే ఇవన్నీ చిన్నవి ఐటమ్స్ అనమాట. చాలా బాగున్నాయి. మనకి డెకరేషన్ ఐటమ్స్కి అయితే చాలా బాగుంటాయండి పూజ దగ్గర పెట్టడానికి. అలాగే ఇవి చూడండి, ఇవైతే ఇంకా మామూలుగా లేదండి. ఇవి దీపాలు పెట్టుకునేదన్నమాట. దీపాలు పెట్టుకునే కుందులు ఎన్ని రకాలు ఉండాలో అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, మామూలుగా లేవండి. చాలా బాగున్నాయి. యూనిక్ ఐటమ్ అయితే ఉందండి ఇక్కడ. మనకి జర్మన్ సిల్వర్లో సెట్ వైజ్గా కూడా ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, ఆగ్రోమిక్ ఇండస్ట్రీ అడ్రస్ వచ్చేసి సనత్ నగర్, హైదరాబాద్ అండి. నేను ఇప్పుడు ఉన్నదైతే మెయిన్ బ్రాంచ్ సనత్ నగర్లో ఉన్నానండి. సో వీటికైతే సబ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయండి. ఎగ్జాక్ట్గా మంజీరా మాల్లో ఒకటి ఉందండి, అలాగే ఏఎంబి మాల్లో కూడా ఒకటి ఉందన్నమాట. సో మీరు ఎక్కడ ఏది దగ్గరలో ఉంటే దానికైతే మీరు ఆగ్రోమిక్ ఇండస్ట్రీ దగ్గరికి అయితే వెళ్ళండి. మనకైతే డిస్కౌంట్ కూడా ఇస్తున్నారనమాట. కొత్త కలెక్షన్ అయితే వచ్చిందండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి చూస్తున్నారు కదా, కొత్త కలెక్షన్ వచ్చేసిందండి. పూజ ఐటమ్స్ అయితే రకరకాల పూజ ఐటమ్స్, అలాగే మనకి రకరకాల మనం దీపాలు వెలిగిస్తాం కదండి, అవి చూడండి ఎంత బాగున్నాయో. ఇవి చూసారా, బెల్ కొడతారు కదండి, అవన్నమాట. గంట మోగిస్తారు కదా, అవండి. చాలా బాగున్నాయి. పూజా మందిరాలు, అలాగే అన్ని బ్రాసా ఐటమ్స్లోనే ఉన్నాయండి. ఇవి చూడండి చాలా బాగున్నాయి. బెస్ట్ క్వాలిటీ అనమాట. ఆగ్రోమిక్ ఇండస్ట్రీలో ఎక్కడ దొరకందంటూ ఏది ఉండదండి.
స్టీల్ సామాన్లు, రాగి సామాన్లు, ఇత్తడి సామాన్లు, అల్యూమినియము, జర్మన్ సిల్వరు, షాపింగ్ సంబంధించిన డెకరేటింగ్ ఐటమ్స్ అండ్ మెయిన్ ఎజెండా వచ్చేసి అండ్ న్యూ మ్యారేజ్ అయిన వాళ్ళకి పెట్టుబడి సామాన్లు, పెద్ద సామాన్లు, రిటర్న్ గిఫ్ట్స్ వాళ్ళకి అండ్ మనకి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా యూజ్ అయ్యే ఐటమ్స్ అయితే మనకైతే ఒకే చోట దొరుకుతున్నాయండి. ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ మనకి ఖరాబ్ అయిన సామాన్లు ఉంటాయి కదండి, అవి మనం రీసేల్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ కేజీకి ఇంత అని అయితే ఉంటుందండి. మనం మనీ ఇప్పుడు ఇంత మనీ అవుతుంది కదండి, మనం బిల్లు కట్టే దగ్గర వాళ్ళు రిసిప్ట్ ఇస్తారనమాట. ఆ బిల్లు మనం వాళ్ళకి ఇస్తే మనకి మనం తీసుకున్న సామాన్లో మైనస్ చేసేసి మనకైతే సామాన్లు అయితే ఇస్తారనమాట. సో చాలా బాగుంది కదా, బెస్ట్ క్వాలిటీ అండి ఇదంతా. సో మీరైతే తప్పకుండా ఆగ్రోమిక్ ఇండస్ట్రీ దగ్గరికి అయితే వెళ్ళండి. ఇప్పుడు యూనిట్ 5లో ఉన్నానండి. యూనిట్ 5లో వచ్చేసి ఏంటంటే ఇవన్నీ మనకి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఎవరైనా అనుకుంటే ఉమెన్స్ కానీ జెంట్స్ కానీ ఎవరికైనా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందండి. ఎందుకంటే బిజినెస్ ఇప్పుడు ఫుడ్ బిజినెస్ అనేది ద బెస్ట్ బిజినెస్ అనమాట. సో అవి ఎక్కడ కొనాలి ఏంటి అని అనుకుంటారు కదండి, ఇవన్నీ మనకి యూనిట్ 5లో అయితే దొరుకుతాయన్నమాట. మనకి చిన్న అంటే మనం వెజిటేబుల్స్ కట్టర్ ఉంది, అలాగే పెద్ద పెద్ద మిక్సీలు ఉన్నాయి, గ్రైండర్లు ఉన్నాయి, స్టవ్లు ఉన్నాయి. కర్రీ పాయింట్ పెట్టాలి అనుకునే వాళ్ళకి ఇదిగోండి చూడండి, కర్రీ పాయింట్ పెట్టాలి అనుకునే వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుందండి ఈ వీడియో అయితే. కంపల్సరిగా చూడండి, చివరి వరకు చూడండి ఈ వీడియో అయితే. చూడండి ఎన్ని గ్రైండర్స్ ఉన్నాయో, ఎన్ని మనం అల్లం పేస్ట్ చేయాలన్నా ఇవన్నీ పెద్ద పెద్ద సైజులు అనమాట. ఒక 20 కేజీలు రైస్ వండే రైస్ కుక్కర్లు ఉన్నాయి, అలాగే మనం మిషన్స్ ఉన్నాయి. అబ్బో ఒకటా రెండా, ఎంత కలెక్షన్ ఉందంటే అంత కలెక్షన్ ఉందండి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, మిషన్స్ కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళైతే ఆగ్రోమిక్ ఇండస్ట్రీకి అయితే తప్పకుండా విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, నా ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి చూడండి చాక్లెట్స్ అనమాట. ఇది చిన్నపిల్లలకైతే భలే ఉంటుంది కదా. మా బుజ్జిగాడి కోసం చిన్నది చూడండి, ఇది ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ మిషన్ వచ్చేసి మనకి 1000 అలా అంతా పడుతుందండి. చాలా బాగుంది అదనమాట, చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇంకా మనం ముందుకెళ్తే కాఫీ ఎలా చేసుకోవాలి, అలాగే ఇండక్షన్స్, పెద్ద పెద్ద జ్యూసర్లు, అమ్మో ఒకటా రెండా పెద్ద పెద్ద స్టవ్లు, ఎంత అసలు ఎలా ఉందంటే నేను అక్కడికి వెళ్తే నేను ఎక్కడికి వెళ్ళాను అని అనిపించే అంత ఉందండి నాకైతే. నేనైతే చాలా పెద్దదండి, అసలు అంత పెద్ద ప్లేస్ మీకు నేను సరిగ్గా చూపించలేదు. ఇవి వచ్చేసి చిన్నవి కాదండి ఇండక్షన్స్, పెద్ద పెద్ద ఇండక్షన్స్ అనమాట. మనకి వీడియోలో ఎలా కనిపిస్తుంది కానీ ఇవన్నీ పెద్ద బిగ్ సైజీ అండి ఇవన్నీ. సో ఫ్రెండ్స్, ఇంకా కొంచెం ముందుకెళ్తే ఏమేమి ఉన్నాయంటే మనం కాఫీ తయారు చేసుకునేవి, ఫిల్టర్స్ అవన్నీ ఉన్నాయండి. చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఏమేం కావాలి, పెద్ద బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఏమేం కావాలి, అవన్నీ యూనిట్ 5లోనే ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ కామెంట్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ కామెంట్స్ కూడా నాకు ఇంపార్టెంట్, కామెంట్స్ కూడా చేయండి. ఇవి వచ్చేసి మనకి 10 కేజెస్ 20 కేజెస్ అలా అయితే రైస్ కుక్కర్లు అయితే ఉన్నాయండి. చూడండి ఎంత అది మీకు మామూలుగా వీడియోలో అలా కనిపిస్తుంది, అసలు మీరు రియల్గా చూస్తే ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా ఉంది. ఫస్ట్ టైం నేను అవన్నీ చూడడం అనమాట, నాకు కొంచెం ఆశ్చర్యపోయాను. సో ఫ్రెండ్స్, బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు, అలాగే మనకి డైనింగ్ టేబుల్ మీద డెకరేటివ్ ఐటెం కావాలి అనుకున్న వాళ్ళు, అలాగే పూజా సామాన్లు కావాలి అని అనుకున్న వాళ్ళు అయితే, అలాగే స్టీల్ సామాన్ కావాలనుకున్న వాళ్ళు, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు, ఇదైతే పెద్ద గంగాలం అండి. ఇది మనకి రోటీస్ అలాగే అవన్నీ చేసుకునేదంటండి. అది చాలా పెద్దగా ఉంది. రాగి పాత్ర అనమాట, అదంతా కంచునో రాగినో. అసలు నాకు ఈ రెండిట్లో డిఫరెంట్
వాళ్ళకైతే తెలియదండి, పెద్ద పెద్ద రైస్ కుక్కర్లు అండి అవన్నీ. మీకు స్మాల్గా కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటి వచ్చేసి 10 కేజీలు, అలాగే 20 కేజీలు, 15 కేజీలు అలాగ ఉన్నాయన్నమాట. సో ఇంకా కొంచెం ముందుకెళ్ళాను నేను. చూడండి, అవన్నీ మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి మరి ఇవి నాకు తెలియదండి, వీటి నేమ్స్ అయితే తెలియదు. ఏమన్నా నేమ్స్ తెలుసుంటే నాకైతే కామెంట్స్ చేయండి. కొన్ని నాకు నేమ్స్ తెలియదు అనమాట. సో ఫ్రెండ్స్, బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఇవైతే చాలా బాగున్నాయి అన్నమాట. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇవన్నీ మన కాఫీ చేసుకునే ఫిల్టర్స్ అంటండి, మిషన్స్ అవన్నీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వ్లాగ్తో అయితే మీ ముందు ఉంటానండి. ఇవన్నీ ఏంటంటే క్యారేజీ బాక్స్, పెద్ద పెద్ద క్యారేజీ బాక్సులు అనమాట అవన్నీ. ఇవి వచ్చేసి వాష్రూమ్కి సంబంధించినవి. ఇవేంటంటే కాఫీ, టీ ఫిల్టర్స్కి సంబంధించినవి, స్టీల్ అనమాట. ఇంకా మనకి ఏమేం కావాలి, మనం పానీపూరి పెట్టుకునే బండి దగ్గర నుండి అన్నీ ఉన్నాయండి ఇక్కడ. యూనిట్ 5లో అయితే ఫుడ్ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళైతే కంపల్సరిగా యూనిట్ 5 దగ్గరికి అయితే రండి. వీళ్ళు మనం ఏదైనా అది చూడండి, స్టవ్కి సంబంధించిన పెద్ద పెద్ద స్టవ్లు అవన్నీ మీకు మామూలుగా కనిపిస్తున్నాయి, కానీ అవన్నీ పెద్ద పెద్ద మెటీరియల్ అనమాట. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.